నిన్న ప్రఖ్యాత కార్టూనిస్టు, రచయిత, సరస్వతీ పుత్రులు శ్రీయుతులు బ్నిమ్ గారు వారి ఫేస్బుక్ వాల్ పైన బాపు గారి కార్టూన్ ఒకటి పోస్ట్ చేశారు. అది మహా అద్భుతమైన కార్టూను. బాపు గారి కార్టూను అంటే ఎంత గొప్పగా ఉంటుందో మీ అందరికీ తెలుసును. బాపు గారి కార్టూను నన్ను ఎంతగా ఇన్స్పైర్ చేసింది అంటే ఆ కార్టూన్లోంచి ఈ కార్టూన్ ఐడియా పుట్టింది. బాపు గారు నన్ను క్షమించాలి, శ్రీయుతులు బ్రిమ్ గారు కూడా నన్ను క్షమించాలి. ఇది కేవలం ఇన్స్పైర్ అయ్యి వేసిన కార్టూన్ మాత్రమే, కాపీ కాదు, దయచేసి గమనించగలరు. ఈ కార్టూన్ అంశం ఏంటంటే, ఇతను ఒక పొలిటీషియన్. ఈయనని ఎవరో విలేకరి ఇంటర్వ్యూ చేస్తాను అని పర్మిషన్ అడిగాడు. అయితే ఆయన పర్మిషన్ అడిగితే ఇతగాడి అసిస్టెంట్తో చెబుతున్న మాట ఏమిటి అని అంటే, ఇక్కడ ఆయన ముందు టేబులు, దానిపైన ఫైల్స్, అతను ఇలా ఆరాంగా వెనక్కి చేతులు మడుచుకొని ఆ కుర్చీలో అలా కూర్చుండి ఎదుటి వ్యక్తితో, అతని అసిస్టెంట్తో చెబుతున్నట్లుగా ఇలా బొమ్మ మలుచుకున్నాను. చాలా సింపుల్గా, సాధారణమైనటువంటి శైలిలో ఈ బొమ్మను ఇలా రూపొందించుకున్నాను. ఆ ఎదురుగుండా నిలబడ్డ వ్యక్తి చాలా ఆశ్చర్యంగా అతనికి ఎసి చూస్తున్నాడు. ఇంతకీ ఇతగాడు ఏమన్నాడు అనంటే, మనల్ని ఇంటర్వ్యూ చేస్తానన్న ఆ విలేకరిని పిలిపించండి అయ్యా, ఎలాంటి ప్రశ్నలు అడగాలో ట్రైనింగ్ ఇవ్వాలి అని అంటున్నాడు. అయితే ఇందులో విలేకరి అని ఒత్తు కాని వాడాను. నిజానికి లిఖించేవాడు అంటే తెలుగులో లేఖరి. మామూలుగా బోధరాజు గారు విలేకరి అని మాత్రమే వాడేవారు, విలేఖకరి అని కూడా రాయవచ్చునంట. రంగుల్లోకి మలిచిన కార్టూన్లో నా తప్పుని సవరించుకొని విలేకరి అని రాశాను. కార్టూన్ మీకు బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.